జై శ్రీరామ్. జై శ్రీ గురుదేవదత్త. సనాతన ధర్మం పేజీకి అందరికీ స్వాగతం. మనం చెప్పుకుంటున్న శ్రీమద్ రామాయణము సుందరకాండలో 10వ సర్గ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతే ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఆ విధముగా సీత కోసం రావణుని అంతఃపురం అంతా వెతుకుతున్న హనుమంతుడు రావణుని పడక గదిలోకి ప్రవేశించాడు. ఆ గదిలో ఎన్నో ఆసనములు శయ్యలు ఉన్నాయి. అవి అన్నీ కూడా మణులతోనూ రత్నములతోనూ అలంకరింపబడి ఉన్నాయి. ఒక ఉన్నతమైన శయ్య మీద రావణుడు నిద్రిస్తూ ఉన్నాడు. రావణుడు ఆకారము దీర్ఘమైన బాహువులు, ఎర్రని కళ్ళు, నల్లని రూపంలో ఉన్నారట ఆ రావణుడు. అతని ఒంటికి సువాసనలు వెదజల్లే చందనములు పోయబడి ఉన్నాయిట. రావణుని శయనాగారంలో మణులతో అలంకరింపబడిన తెల్లని గొడుగు ఒకటి ఉన్నది. ఒక మూలగా నిలబెట్టబడి ఉంది. దాని పక్కనే బంగారముతో నిర్మించిన ఉన్నత ఆసనము ఒకటి ఉన్నది. రావణుడు రాత్రి అంతా రతిక్రియలా జరిపి అలసి సొలసి గాఢంగా నిద్రపోతూ ఉన్నాడుట. రావణుని చూస్తే హనుమంతుడికి కించిత్ కొద్దిగా భయము కలిగిందిట. అందుకని కాస్త దూరంగా నిలబడి చూస్తూ ఉన్నాడట హనుమంతుడు. ఎందుకన్నా మంచిదని పక్కన ఉన్న అరుగు మీద ఎక్కి అక్కడ నుండి రావణుని చూస్తూ ఉన్నాడట హనుమంతుడు. అక్కడ నుండి రావణుడు బాగా కనిపిస్తూ ఉన్నాడుట. విశాలమైన అతని బాహువుల మీద ఇంద్రుని ఏనుగు ఐరావతము పొడిస్తే ఏర్పడిన గాయము యొక్క మచ్చలు కనబడుతూ ఉన్నాయిట. ఆ భుజముల మీద ఇంద్రుని వజ్రాయుధముతోనూ విష్ణువు యొక్క సుదర్శన చక్రముతోనూ కొడితే ఏర్పడిన గాయముల వల్ల కలిగిన మచ్చలు కనిపిస్తున్నాయిట. రావణుడు వెల్లకిలా పడుకుని నిద్రపోతూ ఉన్నాడుట. అతని కిరీటము ముత్యములు మణులు పొదగబడి చిత్ర విచిత్రంగా ప్రకాశిస్తూ ఉన్నాయిట. అతని విశాలమైన వక్షస్థలము మీద ముత్యాల హారములు ప్రకాశిస్తూ ఉన్నాయిట. రావణుడు పీతాంబరమును ధరించి ఉన్నాడుట. పైన తెల్లటి పట్టు వస్త్రమును ఉత్తరీయముగాను ధరించి ఉన్నాడుట. రావణుడు నిద్రపోతూ కూడా కళ్ళు సగం తెరిచి ఉన్నాడుట. హనుమంతుడు రావణుని కాళ్ళ దగ్గర నిద్రపోతున్న అతని భార్యలను చూచారుట. వారందరూ ఎంతో సౌందర్యవతులు. వారి ముఖములు పద్మముల వలె ప్రకాశిస్తూ ఉన్నాయిట. వారు ధరించిన పూలమాలలు ఇంకా వాడిపోలేదుట, కానీ చెల్లాచెదురు అయ్యాయిట. ఆ స్త్రీలు కొందరు రావణుని భుజముల దగ్గర, కొందరు రావణుని తల దగ్గర పెట్టి నిద్రపోతూ ఉన్నారట. అలసి గాఢంగా నిద్రపోతూ ఉన్నారట. ఒక ఆమె
తాను నిద్రపోతున్నప్పుడు కూడా నేర్చిన నృత్య భంగిమలోనే పడుకుని ఉందిట. ఒక ఆమె వీణ వాయిస్తూ అలాగే నిద్ర వచ్చి వేణి మీద పడిపోయి నిద్రపోతూ ఉందిట. మరొక యువతి మడ్డుకము అనేటువంటి వాయిద్య విశేషమును వాయిస్తూ ఇంతలో నిద్ర ముంచుకు వచ్చి తల్లి ఏ విధముగా అయితే కుమారుని కౌగిలించుకొని నిద్రపోతుందో ఆ విధముగా ఆ వాద్యమును కౌగిలించుకొని నిద్రిస్తూ ఉందిట. మరొక స్త్రీ పటహము అనే వాయిద్యమును గట్టిగా పట్టుకొని నిద్రలోకి జారిపోయిందిట. మరొక మదమతి వేణువును ఊదుతూ ఆ వేణువును తన పెదాలకు అదుముకొని నిద్రపోయిందిట. మరొక వనిత 7 తీగలు కలిగిన వీణను ప్రియుడిని ఏ విధముగా అయితే కౌగిలించుకుంటుందో ఆ విధముగా గట్టిగా కౌగిలించుకొని నిద్రిస్తూ ఉందిట. మరి యొక్క సుందరాంగి మృదంగము వాయిస్తూ అలాగే దాని మీద పడిపోయి నిద్రపోయిందిట. మరి యొక్క యువతి పణవము అనేటటువంటి వాయిద్యమును వాయిస్తూ అలాగే సొలసిపోయిందిట. మరి యొక్క వనిత డిండిమము అనే వాయిద్యమును ఒడిలో ఉంచుకొని నిద్రపోయిందిట. మరి యొక్క వనిత ఆడంబరము అనే వాయిద్యమును వాయిస్తూ నిద్ర ఆపుకోలేక అలాగే పడిపోయి నిద్రలోకి జారుకుందిట. మరి యొక్క వనిత నిద్రమత్తులో పక్కనే ఉన్న నీటి కలశమును తన్నిందిట. ఆ నీళ్లు ఆమె కిందకి వచ్చి ఆమె పూర్తిగా తడిసిపోయింది. కానీ ఆ నిద్రమత్తులో ఆమెకు మెలకువ రాలేదుట. గాఢ నిద్రలో ఉందిట. మరి యొక్క పద్మనేత్ర తన పక్కన మరి యొక్క యువతిని తన ప్రియుడు అని అనుకుని గట్టిగా కౌగిలించుకొని నిద్రలోకి జారుకుందిట. అదే మాదిరి రకరకాల వాద్య విశేషములను తమ తమ గుండెలకు అదుముకుంటూ అక్కడ ఉన్న వనితలు గాఢ నిద్ర పరవశులై ఉన్నారట. ఇంతమంది యువతులు మదమత్తులో నిద్రిస్తూ ఉంటే చుక్కల్లో చంద్రుడిలాగా వారందరి మధ్యలో ఒక ఉత్తమ జాతి స్త్రీ నిద్రిస్తూ ఉందిట. ఆమెయే రావణుని పట్టమహిషి అయిన మండోదరి. ఆ అంతఃపురమునకు అధిపతి. ఆమె రకరకాల బంగారు ఆభరణములు ధరించి ఉందిట. ముత్యములు రత్నములు పొదిగిన అలంకారాలను ఒంటి నిండా అలంకరించుకొని ఆమెను చూడగానే హనుమంతుడికి ప్రాణం లేచి వచ్చిందిట. అమ్మయ్య, సీతాదేవి కనపడింది అనుకున్నాడు హనుమంతుడు. రూపవతి, యౌవనవతి, సౌందర్యవతి అయిన మండోదరిని చూచి సీత అని భ్రమపడ్డాడట హనుమంతుడు. హనుమంతుని ఆనందానికి అవధులు లేవుట. గంతులు వేశాడుట. పక్కనే ఉన్న స్తంభమును ఎక్కారుట. కిందికి దూకారుట. భుజాలు చరుచుకున్నారుట. తోకను పట్టుకొని ముద్దులు పెట్టుకుంటున్నారుట. వచ్చిన పని అయిపోయిందని పరమానందభరితుడు అయ్యాడుట హనుమంతుడు. అటు ఇటు గబగబా తిరిగి స్తంభాలు ఎక్కి దిగాడుట. ఆ చోట తిరిగాడుట. వానరములకు ఉన్న చాపల్యం అంతా ప్రదర్శించాడుట హనుమంతుడు. ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరకాండ 10వ సర్గ సంపూర్ణము. హరి ఓం తత్సతు. అలాగే మీరు విన్న రామాయణము మీరే కాకుండా 10 మందికి చేరేలా లైక్ మరియు షేర్ చేయగలరు. అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ కూడా చేయగలరు.